యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సోదరీ సోదరులారా, ఈ రోజున మనం 148వ కీర్తన వినబోతున్నాము. ఇది కూడా హల్లెలూయా కీర్తనే. ఈ కీర్తనలో పరలోకమందలి స్తుతి వాతావరణం పేర్కొనబడింది. దేవుని సృష్టి యావత్తూ స్తుతిస్తున్నట్లు గేయకారుడు దర్శనం పొందినట్లు కనిపిస్తున్నది. యెహోవాను స్తుతించండి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించండి. ఉన్నత స్థల నివాసులారా ఆయనను స్తుతించండి. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించండి. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించండి. ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించండి. సూర్యచంద్రులారా ఆయనను స్తుతించండి. కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించండి. పరమాకాశములారా, ఆకాశముపైనున్న జలములారా ఆయనను స్తుతించండి. యెహోవా ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టాయి. అవి యెహోవా నామమును స్తుతించునుగాక. ఆయన వాటిని నిత్యస్థాయువులుగా స్థిరపరిచాడు. ఆయన వాటికి కట్టడ నియమించాడు. ఏదీ దానిని అతిక్రమించదు. శ్రోతలు గమనించారా? ఆకాశము, ఎత్తు, దేవదూతలు, పరలోక సైన్య సమూహము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశ మహాకాశాలు, ఆకాశము పైని ఉన్న సమస్తము దేవుణ్ణి స్తుతించడం గేయకారుడు పరిశీలించాడు. అతని ఆత్మ ఆనందోద్రేకాలతో పరవశించిపోయింది. 7వ వచనం నుండి భూమిపైన ఉన్న చరాచర పదార్థాలన్నీ దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. భూమి మీద ఉన్న మకరములారా, అగాధ జలములారా యెహోవాను స్తుతించండి. మకరములు సముద్ర ప్రాణులు. సముద్రపు లోతుల్లో కూడా దేవునికి స్తుతి. అగ్ని వడగండ్లారా, హిమమా, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చే తుఫాను, పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలను ప్రాకే జీవులారా, అనగా సరీసృపములారా, రెక్కలతో ఎగిరే పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీద ఉన్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించండి. యువకులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించెదరుగాక. ఆయన నామము మహోన్నతమైన నామము. ఆయన ప్రభావము భూమ్యాకాశాలకు పైగా ఉన్నది. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును, అనగా ఒక రాజును హెచ్చించి ఉన్నాడు. అది ఆయన భక్తులకందరికీ, ఆయన చెంతచేరిన జనులకు, ఇశ్రాయేలీయులకు ప్రఖ్యాతికరముగా ఉన్నవి. యెహోవాను స్తుతించండి. శ్రోతలు వింటున్నారా? శృంగము అంటే కొమ్ము అని అర్థం. ఇది ఒక ప్రవచన చిత్రణ. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం, నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్య లేచింది. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం, 10 కొమ్ములు, 10 మంది రాజులు. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేస్తారు. గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు అయి ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయిస్తాడు. ప్రియ శ్రోతలు, ఇశ్రాయేలు జాతి దేవునికి ప్రీతిపాత్రమైన జాతి. ఆయన చెంత చేరినవారు, ఆయనకు సన్నిహితులైన ప్రజలు. రోమాపత్రిక 11వ అధ్యాయం 1వ వచనం, దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను విసర్జించనా? అట్లా అనరాదు. వీరు ఇశ్రాయేలీయులు. దత్తపుత్రత్వము, మహిమా నిబంధనలు, ధర్మశాస్త్ర ప్రదానము, అర్చనాచారాదులు, వాగ్దానములు వీరివి. పితరులు వీరివారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. రోమాపత్రిక 9వ అధ్యాయం 4-5 వచనాలు.
సమస్త ప్రజలు దేవుణ్ణి స్తుతించాలి. పరలోకములో ఆరంభమైన స్తుతి భూమి అందంతటా ప్రసరించింది. పరలోకమనగా మూడో ఆకాశం, పరలోకము ఇహలోకము ఏకీభవించి దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. ఈ కీర్తన మనలో కూడా స్తుతి వాతావరణం కల్పిస్తున్నది. దేవునికే జయం, దిగ్విజయం. యావత్తు సృష్టి ఏకీభవించి సృష్టికర్త అయిన దేవుణ్ణి స్తుతించడం గొప్ప విశేషం. స్తుతి పాటలు, స్తుతి మాటలు, స్తుతి నినాదాలు, స్తుతి భావనలు దేవుని సృష్టి అంతటా వినపడుతున్నాయి. స్తుతి ఒక వెల్లువలాగా వచ్చి సృష్టిని ముంచేస్తున్నది. ఇదంతా వింటున్నప్పుడు శ్రోతలు మీకేమనిపిస్తోంది? మనము సృష్టి సంగీతంతో ఏకీభవించి సృష్టికర్త అయిన మన దేవుణ్ణి స్తుతించాలి. నీవు ఒక్క వ్యక్తివే అనుకోవద్దు. లోకమంతటా ఆయా ప్రాంతాలలో చెదరిపోయి ఉన్న విశ్వాసులందరి స్తుతి స్వరంతో నీ స్తుతి మేళవిస్తుంది. ప్రపంచవ్యాప్తమైన ఈ గాయక బృందంలో నీవు ఉన్నావా? సోదరుడా, సోదరి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం మరచిపోవద్దు. కోట్ల కొలది దూతల స్వరం వినపడింది. వారు గొప్ప స్వరంతో గానం చేస్తున్నారు. వధింపబడిన గొర్రెపిల్ల శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రము పొందనర్హుడు. పరలోకమందు, భూలోకమందు, భూమి క్రింద, సముద్రములో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వము గానం చేయటం వినపడింది. సింహాసనాసీనుడై ఉన్నవానికి, గొర్రెపిల్లకు స్తోత్రము. ఘనత, మహిమ, ప్రభావము యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఎంత శ్రావ్యమైన స్తుతిగానాలు మనకు వినపడుతున్నాయో! దేవునికే మహిమా ప్రభావములు కలుగునుగాక. ప్రియ శ్రోతలు, ఈ గేయకారుడు ఈ కీర్తనలో మనకు ఒక గొప్ప సందేశం బోధిస్తున్నాడు. సృష్టిలో ఏదీ కూడా దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేదు. పరలోకములోని దేవదూతలు దేవుణ్ణి స్తుతిస్తారు. విశ్వమంతా స్తుతిస్తుంది. మేఘాలు స్తుతిస్తాయి. ఎందుకని? దేవుడు సృష్టికర్త. దేవుడే సమస్తమును సృజించాడు. యేసుక్రీస్తు లేకుండా కలిగి ఉన్నదేదీ కలుగలేదు. సమస్తము ఆయన అదుపాజ్ఞల్లోనే ఉన్నది. అన్నీ దేవుణ్ణి స్తుతిస్తాయి. స్తుతించి తీరాలి. సోదరుడా, సోదరి, నీవు స్తుతిస్తున్నావా? భూమి దేవుణ్ణి స్తుతిస్తున్నది. సముద్ర గర్భం, ఎత్తైన పర్వత శిఖరాలు, గాలి, ఫలవృక్షాలు అన్నీ దేవుణ్ణి స్తుతిస్తాయి. తుఫాను వీచినప్పుడు బలమైన గాలులు దేవుని మహాశక్తిని గానం చేసినట్లు వినపడడం లేదా? 8వ వచనంలో దేవుని ఆజ్ఞను నెరవేర్చే తుఫాను అని చెప్పబడింది. ఇక మానవుని సంగతేమిటి? మనుష్యుడు దేవుని పోలికలో సృజించబడినవాడు. అందుచేత స్త్రీ పురుషులందరూ దేవుణ్ణి స్తుతించాలి. చరాచర జగత్తు దేవుణ్ణి స్తుతించినప్పుడు మానవుడు స్తుతించవద్దా? దేవుడు నిన్ను తన కృపచేత రక్షించాడు గదా. నీవు శరీర జీవాత్మలు గల మానవుడవు. అందుచేత త్రికరణ శుద్ధిగా దేవుణ్ణి ఆరాధించాలి. దేవుని స్తుతి మన ఆత్మలకు ఎంతో ఆరోగ్యం. మా శ్రోతలకు మరో ప్రాముఖ్య విషయం పరిచయం చేయగోరతాము. కీర్తనల గ్రంథంలో మనము ఇంతవరకు ఎన్నెన్నో సత్యాలు నేర్చుకున్నాము. ఈ గ్రంథమంతటా యేసుక్రీస్తు ప్రవచన రీతిగా కనపడుతున్నాడు. మెస్సియా దావీదు కుమారుడు, దావీదు గోత్రికుడు. యేసుక్రీస్తు యొక్క జీవితము, ఆయన మరణము కీర్తనల్లో తేటగా కనపడతాయి. కీర్తనల్లో నుండి యేసుప్రభు ఎన్నో వచనాలను ఉదహరిస్తూ మాట్లాడాడు. తాను సిలువ వేయబడేటప్పుడు కూడా కీర్తనల్లో నుండి పాడాడు, మాట్లాడాడు. ఉదాహరణకు 1 పేతురు 2వ అధ్యాయం 7-8 వచనాలు, విశ్వసిస్తున్న మీకు ఆయన అమూల్యమైనవాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టేవారు ఏ రాతిని నిషేధించారో అదే మూలకు తలరాయి అయింది. అది అడ్డురాయి, అడ్డుబండ అయింది. కట్టేవారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుతున్నారు. దానికే వారు నియమించబడ్డారు. 118వ కీర్తన 22వ వచనం,
ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయింది. మరొక దృష్టాంతం యోహాను సువార్త 2వ అధ్యాయం 15వ వచనం. యేసు శిష్యులు లేఖనాలను జ్ఞాపకం చేసుకున్నారు. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. ఈ లేఖనం కీర్తన 49:9వ వచనం. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నాయి. ఈ విధంగా ఎన్నో ప్రవచనాలు క్రీస్తును గురించినవి కీర్తనల్లో ఉన్నాయి. అవన్నీ క్రొత్త నిబంధనలో నెరవేరాయి. ఇంకా నెరవేరవలసినవి యేసు రాకడ సమయంలో పూర్తిగా నెరవేరతాయి. ప్రియ శ్రోతలు, దేవుణ్ణి గురించి కీర్తనల్లో చెప్పబడిన సంగతులు 147, 148 కీర్తనల్లో ఎన్నో ఉన్నాయి. దేవుడు చేసిన కార్యాలు అసంఖ్యాకమైనవి. దేవుడు తన సృష్టి పట్ల ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1 నుండి 3వ వచనం వరకు వినండి. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన ఆ కుమారుణ్ణి సమస్తమునకు వారసునిగా నియమించాడు. ఆయన ద్వారా ప్రపంచాలు నిర్మించాడు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వము యొక్క మూర్తిమంతము అయి ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహిస్తున్నాడు. కీర్తనల్లోని యేసుక్రీస్తు మనకెంతో సన్నిహితంగా కనిపిస్తున్నాడు. మా శ్రోతలకు కీర్తనల గ్రంథం మీద విశేషాసక్తి కలగాలని ప్రార్థిస్తున్నాము. ఈ కీర్తనల గ్రంథం కేంద్రంలో ఉన్న వ్యక్తి యేసుక్రీస్తే. ఈ కీర్తనల్లోని ప్రార్థనలు మా శ్రోతలు సొంతం చేసుకోవాలి. వాటినే మీరు వ్యక్తిగత ప్రార్థనలుగా చేసుకొని దేవునికి చెప్పాలి. మానవ సహజమైన ఉద్రేకాలు ఈ కీర్తనల్లో వ్యక్తం చేయబడినాయి. హృదయాలను కదిలించి వేసే ఆక్రందనలు ఈ కీర్తనల్లో వినపడుతున్నాయి. గేయకారుల మనస్సును అర్థం చేసుకోవాలి. మానసికంగా ఎంతో ఒత్తిడిలో ఉన్నప్పుడు వారు చెప్పిన మాటలు సానుభూతితో అవగాహన చేసుకోవాలి. కీర్తనల్లో ఏ ఒక్కటి మనము నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. అన్నిటినీ ధ్యానం చేయాలి. కొత్త నిబంధనలో కీర్తనల గ్రంథం ఎన్నిసార్లు ఉదహరించబడిందో చూస్తే ఈ గ్రంథ విశిష్టత మనకు అర్థమవుతుంది. ఈ కీర్తనల్లో గేయకారులు దేవుణ్ణి సంబోధిస్తూ వెంటనే దేవుణ్ణి గురించి కూడా మాట్లాడతారు. దీనిని బట్టి శ్రోతలు కంగారు పడకూడదు. ఇది హీబ్రూ భాషలోని గేయ రచన. దావీదు కీర్తనలు ఇందులో ఎక్కువగా ఉన్నాయి. వీటిని పదే పదే చదవండి, ధ్యానించండి. కీర్తనల గ్రంథం ఇంచుమించు ముగింపునకు వచ్చాము. కొన్ని ప్రాముఖ్య విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. స్తుతి. దేవుడు మన సృష్టికర్త, సంరక్షకుడు, విమోచకుడు. ఆయననే స్తుతించాలి. స్తుతి అనగా దేవుని మహోన్నతిని గుర్తించి, ప్రశంసించి, దానిని వైఖరులలో, మాటలలో వ్యక్తం చేయటం. మన తలంపులు దేవుని యందే కేంద్రీకరించబడినప్పుడు మన నోట స్తుతి మాటలు వెలువడుతాయి. దేవుణ్ణి మనం ఎంత సన్నిహితంగా ఎరుగుదుమో అంత గాఢంగా మనము ఆయన్ను స్తుతించగలుగుతాము. అంతేకాదు, కీర్తనల్లో దేవుని శక్తి ఎంత అమోఘమైనదో తేటగా మనకు తెలుస్తుంది. దేవుడు సరిగ్గా తన కాలమానం ప్రకారమే పనిచేస్తాడు. ప్రతి పరిస్థితిలో ఆయనదే సార్వభౌమత్వం. సృష్టిలో, చరిత్రలో, తన వాక్యంలో దేవుడు తన మహాశక్తిని ప్రత్యక్షపరుస్తాడు. మన శక్తి పరిమితం. మనం నిస్సహాయులమై ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఆయన అపరిమిత శక్తి మన నిరాశను, బాధను, శోధనలను అధిగమించి మనకు విజయమిస్తుంది. ఆయన మనలను కష్టాల నుండి విడుదల చేస్తాడు, బలపరుస్తాడు, కాపాడుతాడు. కీర్తనల్లో క్షమాపణానుభూతి ఎలాంటిదో పలు సందర్భాలలో గేయ రూపంలో వివరించబడింది. పాపాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెడితే దేవుడు క్షమిస్తాడు. మన గత పాపాలను మరిచిపోతాడు కూడా. నేరుగా
యథార్థ హృదయంతో క్షమించమని దేవునికి మనం ఎప్పుడైనా ప్రార్థించవచ్చు. పాపక్షమానుభూతి పొందినవారు దేవునికి అతి దగ్గరగా జరిగి వస్తారు. మధ్య దూరం పూర్తిగా అంతరించిపోతుంది. అపరాధ భావన పోయి దేవుణ్ణి ప్రేమిస్తాము. ఈ కీర్తన సాహిత్యంలో మరో విశేషమున్నది. దేవునికి వ్యక్తిగతంగా నీ పట్ల నా పట్ల ఎంతో శ్రద్ధాసక్తులున్నాయి. వ్యక్తిగతంగా మనలను కనికరించి సహాయం చేసే దేవుణ్ణి కీర్తనల గ్రంథం మనకు ప్రత్యక్షపరుస్తుంది. ఆయన కాపుదల, నడుపుదల, పాపక్షమాపణ మాత్రమే కాక ఆయన మన నిత్యావసరాలన్నీ తీరుస్తున్నాడు. సమస్త వనరులు ఆయన మనకు విడుదల చేస్తాడు. దేవునికి మనకు ఉన్న సన్నిహిత సంబంధాన్ని బట్టి మనకు సంక్రమించిన అనేక ఆశీర్వాదాలను పురస్కరించుకొని మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తాము. అప్పుడు మనము స్వచ్ఛందంగా ప్రార్థనాపరులమై ఆత్మయందు ఎంతో ఎదుగుతాము. దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. ఆయన యందు, ఆయన మాటలందు మనకెంతో నమ్మకం ఉంది. ఆయన న్యాయశీలం మన నమ్మకానికి ఆధారం. మన నమ్మకానికి ఫలితంగా మన హృదయంలో శాంతి నెలకొంటుంది. చరిత్రలో మనం తేటగా చూడగలం, దేవుడెంతైనా నమ్మదగినవాడు. ఆయన వాగ్దానాలు నమ్మదగినవి. గత చరిత్రలోని దేవుడే ఇప్పుడు నీ వ్యక్తిగత జీవితంలో కూడా తన సంపూర్ణ చిత్తాన్ని నెరవేర్చగోరుతున్నాడు. మన స్నేహితులే మనల్ని విడిచిపోవచ్చు, ప్రజలు మనకు తీరని ద్రోహం చేయవచ్చు, గాని దేవుడు మనలను ఎన్నడూ విడువడు, ఎడబాయడు. దేవుణ్ణి అతి సన్నిహితంగా ఎరిగి ఉన్నవారికి అనుమానాలుండవు, అపోహలు కలుగవు, భయముండదు, ఒంటరితనమూ ఉండదు. దేవుని వాక్య ప్రయోజనమేమిటో దేవుని బిడ్డలు తెలుసుకొని ఉండాలి. వాక్యం వినాలి, చదవాలి, అధ్యయనం చేయాలి, అర్థం చేసుకోవాలి. అంతేకాదు దానిని మన జీవితాలకు అన్వయించుకోవాలి. కీర్తనల గ్రంథమైతే అన్వయించుకోవడానికి, అభ్యసించడానికి ప్రత్యేకంగా ఉద్దేశించబడింది. కీర్తనల చినుకుల క్రింద మనం తడుస్తూ నడుస్తూ పోవాలి. కీర్తనలో సందేశం సందేశకుడైన యేసు ప్రభువు వద్దకు మనల్ని తీసుకువెడుతుంది. కీర్తనల్లోని కొన్ని వచనాలను మా శ్రోతలు కంఠతా చేయడం మంచిది. మనసు గాయపడిన వారికి, ఆలోచనలు అవసరమైన వారికి, ప్రార్థనలో ఆధ్యాత్మిక భావాలు అవసరమనిపించేవారికి కీర్తనల గ్రంథం ఒక గొప్ప వరం. దేవుడు మనమేమై ఉండాలని ఉద్దేశించాడో అట్టి స్థితికి ఈ కీర్తనలు మనల్ని రప్పిస్తాయని మా శ్రోతలు గ్రహించాలి. మరో మాట, దేవుని హృదయానుసారి అయిన దావీదు ఆధ్యాత్మిక సంఘర్షణలు ఈ గ్రంథంలో కీర్తనల రూపంలో పొందుపరచబడి ఉన్నాయి. ప్రియ సోదరీ సోదరులారా, ప్రతిదినము కీర్తనల గ్రంథంలో 1-2 కీర్తనలైనా ధ్యానించటం మరువకండి. పాఠం సమాప్తం. దైవాశీస్సులు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.